ఇప్పుడు మనకు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు మొత్తం. 13 జిల్లాలో దాదాపు 36,600 మంది పీఎంపీ, ఆర్ఎంపీలు ఉన్నారు. అంటే దాదాపు ఒక జిల్లాకి 10,000 మంది ఉన్నారు. అందరూ ఎంతో కష్టపడి పేరు తెచ్చుకోవడానికో, మంచి పేరు తెచ్చుకోవడానికో, ఒక వ్యక్తిని ప్రాణాలతో కాపాడిన తర్వాత అతను ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకుందాం. చాలామంది డబ్బులు ఇవ్వరు, నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. అయినా మీరు భరిస్తారు. 2 ట్యాబ్లెట్లు పట్టుకు వెళ్ళిపోతారు, అయినా మీరు భరిస్తారు. లేకపోతే చూద్దామని వెళ్ళిపోతారు, అయినా మీరు భరిస్తారు. అలా ఓపీ పెట్టి పడిపోయినా 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు పోగేసుకుంటూ కష్టపడే రోజులు ఉన్నారు చాలామంది. కానీ కొంతమంది డబ్బులే ప్రాధాన్యతగా, లేదా కీర్తిగా ప్రాధాన్యతగా ప్రతి వాళ్ళకి వైద్యం చేయాలని నిర్ణయించుకుని కేసు వదలకుండా నేను చేయగలను అని చెప్పి తలుపేసి ఇంట్లో కూర్చోబెట్టి అతనికి జ్వరమే కదా అని వైద్యం చేస్తే, దగ్గే కదా అని వైద్యం చేస్తే, జ్వరమే కదా దగ్గే కదా చిన్న ప్రాబ్లమ్స్ కదా వైద్యం చేస్తే, పొర్రపాటున అతనికి కానీ ఏదైనా కోవిడ్ లక్షణాలు కానీ కోవిడ్ కానీ పాజిటివ్ అయితే అతనికి ప్రాణం ఎంత ముప్పు, మీకు అంత ముప్పు. ఇది చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం, అత్యధిక ప్రమాదం. ఇది మేము ఒక విధంగా మీకు చెప్తుంది వినము అనుకోండి, మేము అందరినీ ప్రార్థిస్తున్నాం అనుకోండి, ఒక విధంగా హెచ్చరిస్తున్నాం అనుకోండి. ఎవరు కూడా పొరపాటును కూడా అనవసరమైన వైద్యాలకు వెళ్ళి డబ్బుల కోసం, కీర్తి కోసం ఒక పేషెంట్తో ఆడుకోవద్దు. తద్వారా సమాజానికి ప్రమాదం, మీకు ప్రమాదం, మీ ఫ్యామిలీ ప్రమాదం, వాళ్ళ ఫ్యామిలీ ప్రమాదం, చుట్టుపక్కల వాళ్ళ ప్రమాదం. ఇది నేరం కూడా. ఇది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందని కోరుతున్నానండి. థ్యాంక్ యూ.